కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో మన ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా దామచల జనార్దన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే అతి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బాబు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 5 షూరిటీలు ఇచ్చున్నారు. ఈ 6 షూరిటీలు మనం గతంలో కూడా జనార్దన్ గారు ఈ 10వ డివిజన్లో తిరగటం జరిగింది. రాబోయే 4 రోజుల్లో బాబు గారు చెప్పిన ఈ 6 గ్యారంటీ షూరిటీలు పైన ప్రతి ఇంటికి మన బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ, ముఖ్య నాయకులు కానీ, అలాగే వివిధ కమిటీల్లో ఉన్న అనుబంధ సంఘాల్లో ఉన్న నాయకులు కానీ 4 రోజుల్లో ఈ డివిజన్ మొత్తం తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుపుకి కావాల్సిన ఆవశ్యకత ఏంటి, ఎందుకు గెలవాలి, గత 2014 నుంచి 19 వరకు దామచల జనార్దన్ గారు చేసిన అభివృద్ధి, 2019 నుంచి 24 వరకు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాల గురించి, అలాగే స్థానిక శాసనసభ్యులు ఈ రియల్ ఎస్టేట్ మాఫియాని అడ్డం పెట్టుకొని ఆ కొండని తొలిసి ఆ మట్టిని కూడా అతను వియంకుడికి దారాదత్తం చేసి, నేను రకరకాలుగా మాట్లాడుతూ, సరదా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన మాట్లాడే ప్రతి మాట చెప్పుకుంటూ కొట్టండి, నేను ఒకరోజు అవినీతి చేశాను అంటున్నాడు, ఒకరోజు ఏమో నేను శ్రీరామచంద్రుడు అని చెప్పుకుంటున్నాడు. అతను మాట్లాడే దాని మీద అతనికి క్లారిటీ లేదు. అతనికి ఈ రోజు టికెట్ కూడా అనౌన్స్ చేయలేదు. నిన్న దౌర్భాగ్యుడు వచ్చి ఈ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇతనికి సీట్ అనౌన్స్ చేయలేదు. అతను సీట్ ఎక్కడో అతను తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే అక్కడికి వచ్చి 25,000 పట్టాలని చెప్పి సెంటు భూమి ఇచ్చాడు. ఆ సెంటు భూమిని ఏం చేసుకోవాలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చండాలంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఈ ఒంగోలు కార్పొరేషన్లో ఉన్న ప్రతి డివిజన్లో తిరుగుతుంటే అదేందయ్యా అన్నారు. అలాగే మన జనార్దన్ గారు గత 2 రోజుల క్రితం మన బైపాస్ రోడ్లో జరిగిన బహిరంగ సభలో క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో నిజమైన పేదలకి ప్రతి డివిజన్ నుంచి గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యోగస్తులుగా తెలుగుదేశం నాయకులు ఎలా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఆ డివిజన్ సమస్యల పైన ఎలా స్పందించి పనిచేశారో, అలాగే ప్రతి డివిజన్లో నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని పేదలకి 2 సెంట్ల భూమి ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇది మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయం చెబుతూ, అలాగే రాబోయే రోజుల్లో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని పూర్తి స్థాయిలో కార్పొరేషన్ పరిధిలో మన దామచల జనార్దన్ గారు చేస్తారని హామీ ఇచ్చి ఉన్నారు. మీరు ఆ హామీ కూడా మీరే జనార్దన్ అనుకొని ఈ 50 రోజులు వ్యక్తిగత పనులు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబంలో, ప్రతి తల్లులకి, ప్రతి అన్నలకి, ప్రతి చెల్లెళ్ళకి అందరికీ పనులు ఉంటాయి. ఆ పనుల్లో ఒక 2 అవర్స్ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మీరు కనుక సమిష్టిగా కృషి చేస్తే 10 కనీసం 1.5 కోటి ఖర్చు పెట్టారని అడుగుతా ఉన్నాం అభివృద్ధి కోసం. ఇక్కడ మనకి కొత్తగా విలీన గ్రామాలుగా ఉన్నాయి. ఇక్కడ మరి
నిన్న జనార్దన్ గారు వచ్చినప్పుడు ఇక్కడ భవిష్యత్తు భవిష్యత్ గ్యారంటీ జనం కోసం జనార్దన్ కార్యక్రమం జరుగుతుంటే 9వ డివిజన్ కానీ 10వ డివిజన్లో కానీ శానిటేషన్ ఎంత అధ్వానంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఇప్పుడు కూడా దోమలు కొడతా ఉన్నాయి, పెద్దవాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం వాటి మీద చర్యలు తీసుకోవడం కానీ తాగింగ్ మీద కానీ ఏమి లేదు. ఏమనంటే ఎదురుదాడి చేస్తూ ఉంటారు. ఎట్లా తయారంటే వాళ్ళు మా మంది ఎక్కువ ఉన్నాం, మేము కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నామని చెప్పి నిన్న కౌన్సిల్లో మన ప్రతిపక్ష కార్పొరేటర్ని అసలు బయటికి నెట్టినంత పని చేశారు వాళ్ళు. అంటే అహంకారం మంది ఉంది కదా అని చెప్పని గుర్తుపెట్టుకోండి. ఈ వైఎస్ఆర్సీపీ వారికి ఒకటే చెప్తా ఉన్నాం, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా రేపు కలయికలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 100% గ్యారెంటీగా తెలుగుదేశం జనసేన కలయికలో మళ్ళీ మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే మన ప్రీతమ నాయకులు ఒంగోలు అభివృద్ధి ప్రదాత శ్రీ దామచల్ల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గంలో 2024లో మళ్ళీ గెలిచి మంత్రి అవుతారని చెప్పని తెలియజేస్తాను. ఎందుకంటే ప్రజలు అమాయకులు కాదు, అందులో ఎస్పెషల్లీ ఒంగోలు నియోజకవర్గ ప్రజలు చాలా తెలివిగలరు. వాళ్ళు ప్రతిదీ పరిశీలిస్తుంటారు, ఏం జరుగుతుంది, మార్పు ఏందని చెప్పి వస్తూ ఉంటారు. జనార్దన్ గారి హయాంలో ఒంగోలు ఎలాగుండేది, ఇప్పుడు మన సీజనల్ ఎమ్మెల్యే హయాంలో ఎలాగుందనేది ఒకసారి ప్రతి ఒక్కరు వేరు చేసుకుంటా ఉన్నారు. ప్రజల్లో చాలా స్పష్టంగా మంచి ఆలోచనతో ఉన్నారు. దామచల్ల జనార్దన్ గారు గెలిపేయడం కోసం చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే వాళ్ళు ఉన్నారు కదా, మనం రిలాక్సేషన్ అయితే అవ్వకూడదు. ఈ 9-10 డివిజన్లో మన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏదైనా కానీ పార్టీ ఆఫీస్ నుంచి పిలిపిస్తే ఎక్కువ మందిగా వచ్చేది ఎవరైనా ఉన్నారంటే ఈ డివిజన్ నుంచి జనాలు వస్తూ ఉంటారు. ఒక పిలుపుతో ఎంతమంది కావాలి మనం అంకి చెప్తేనే చాలు, అంతమంది పోగే వస్తూ ఉంటారు. ఇదే స్ఫూర్తి రేపు నేను చెప్పేది ఒకటే, ఈ భవిష్యత్తు భవిష్యత్ గ్యారెంటీ పథకాలు గతంలో తెలంగాణలో ఈ 6 పథకాలనే ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి 6 పథకాలు పెట్టుకోండి. మనం కూడా ఈ 6 పథకాలని ప్రతి ఇంటికి రోజుకి 1 గంట టైం స్పెండ్ చేసుకుంటా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు. కుదిరితే అందరూ కలిసి వెళ్ళటమా, లేదంటే బూత్కి ఇంతమంది అని చెప్పని డివైడ్ అయ్యి ఒక 4 రోజులు సోమవారం ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఏదైతే ఈ భవిష్యత్ గ్యారంటీని మినిమం మేనిఫెస్టో ఈ పథకాలను 6 పథకాలను కానీ తీసుకెళ్తే ప్రజలు తప్పక మనకు ఓటు వేస్తారు. ఎందుకంటే దీంట్లో మహాశక్తి అని చెప్పి మహిళల కోసం ఒక పథకం వచ్చింది, తల్లికి వందనం. గతంలో మన తెలుగుదేశం పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ అని చదువుకున్న విద్యార్థులకి ఎంతమంది పిల్లకాయలు చదువుకుంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది. పీజీ చేసినా మన బీటెక్ చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ఎలక్షన్ల ముందు నేను ఇస్తే పిల్లలకి అమ్మఒడి వేస్తాను, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానని చెప్పిన అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. కేవలం అబద్ధాలే ప్రచారం చేసుకుంటూ వచ్చి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు మనం నిజాలు చెప్తాం, తెలుగుదేశం పార్టీ వస్తే అమ్మకు వందనం ద్వారా ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తాం. మనం తెలుగుదేశం పార్టీ వారు చెప్తుంటే చేస్తాం. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ నిజాధికార పార్టీ, దొమ్మన్న పార్టీ, ధైర్యంగా మనం ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా దొమ్మచ్చుకొని తిరుగుతున్నామంటే మన నిజాయితీ మన ఈ రోజున ప్రతిపక్ష ప్రజల్లో చూపిస్తా ఉంది. ఇంకా 10వ డివిజన్ వరకు ఒక ఎలక్షన్ వరకు మనకు పార్టీ ఆఫీస్ ని తీసుకోవడం జరిగింది. అదే సెంటర్ లో ఉన్నటువంటి మన కాకినాడ నారాయణ స్వామి వాళ్ళ బిల్డింగ్ లో రూమ్ తీసుకున్నాం. ఖాళీగా మనకు వచ్చి అక్కడికి వచ్చి ఓటర్ లిస్టు పరిశీలించుకోవటం, కొత్త ఓట్లు ఎవరున్నారు, దొంగ ఓట్లు ఏమున్నాయి, లేదు మీకేదన్నా డౌట్లు ఉంటే అక్కడ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు. కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీకున్న డౌట్లు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అలాగే సాయంత్రం పూట ఖాళీగా సమయంలో అక్కడికి కూర్చొని ఈ ఓటర్ల గురించి కొంచెం డిస్కస్ చేసుకోవటం, లేదా అక్కడ ఎక్కడ కూర్చున్నది పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఇవాళ ఎవరిని కొడుతాం, ఏ ఫ్యామిలీని కొడుతాం అని చెప్పి ఈరోజు
నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తలా ఒక్కొక్క మనిషికి ఒక 10 మందిని ప్రభావితం చేయగలిగితే, ఈ మీటింగ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు తలా ఒక 10 మందిని ప్రభావితం చేయగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అంతేకాకుండా మనకి ఉన్నటువంటి 50 డివిజన్లు కంటే మన యొక్క 10వ డివిజన్లో అత్యధిక మెజారిటీ చూపించి మన జనార్దనానికి గిఫ్ట్ గా వాళ్ళ యొక్క సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.